రోజు పరిగెడుతున్నాం. పని, ఇల్లు, ఫోన్, మళ్ళీ పని. కానీ ఒక్కసారైనా ఆగి చూసారా? మన శరీరం మనకి ఏదో చెప్పాలని ట్రై చేస్తుందని. ఉదయం లేవగానే కళ్ళు హెవీగా అనిపిస్తున్నాయా? చిన్న పని చేసినా అలసటొస్తుందా? మధ్యాహ్నం కావస్తుంటే హెడ్ దబాలు లాగుతుందా? బాత్రూమ్కి వెళ్తే యూరిన్ కలర్ డార్క్గా కనిపిస్తుందా? చేతులు, మొహం డ్రైగా, రఫ్గా అనిపిస్తున్నాయా? నోరు ఎండిపోతుందా మాటిమాటికి? నడుస్తుంటే తల తిరుగుతుందా? బాడీలో హీట్ బయటికి వస్తున్నట్టు అనిపిస్తుందా? పని చేయాలనిపించడం లేదా ఫోకస్ పోతుందా? ఇవి చిన్న విషయాలు అనిపిస్తాయి, కానీ ఇవి మన శరీరం మనకు పంపే వార్నింగ్ సిగ్నల్స్. మనం ఏం చేస్తాం? ఆఫీస్లో స్ట్రెస్ ఎక్కువైంది, అందుకే అలా అనిపించింది. నిన్న రాత్రి స్లీప్ సరిగ్గా రాలేదు, అందుకే రేపు బెటర్ అవుతుంది అని మనసుని సమాధానపరుచుకుంటాం. కానీ నిజం చాలా చాలా సింపుల్గా ఉంది. మన శరీరానికి కావాల్సింది మెడిసిన్ కాదు, రెస్ట్ కాదు. అది అడుగుతోంది కేవలం ఒకటే, నీళ్లు. ఇది డీహైడ్రేషన్. మన శరీరంలో 70% వాటర్ ఉంటుంది. అది తగ్గిపోతే శరీరం మొత్తం స్లో అవుతుంది. అందుకే రోజు తప్పకుండా 3 నుండి 4 లీటర్స్ నీళ్లు తాగాలి. ఇప్పుడు సమ్మర్ కదా, వేడిడి వల్ల మనకు తెలియకుండానే చాలా వాటర్ పోతుంది. అందుకే ఈ సీజన్లో మినిమం 5 లీటర్స్ వరకు తాగడం చాలా అవసరం. ఇప్పుడే లేచి ఒక గ్లాస్ నీళ్లు తాగండి. మీ ఇప్పుడు అదే కావాలి. మరిన్ని ఇలాంటి సింపుల్ రియల్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఏఐఎమ్మ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ హెల్త్ మీ రెస్పాన్సిబిలిటీ, దాన్ని సీరియస్గా తీసుకోండి.